తెలంగాణలో రేపటి నుంచి భూభారతి చట్టం అమల్లోకి రాబోతోంది. ఈ క్రమంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్. ఇవాళ మరోసారి తన నివాసంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ నివాసంలోని భూభారత్ పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది భూభారతి చట్టం. 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారు. అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సూచనలతో పోర్టల్ను మరింత బలోపేతం చేయాలన్నారు సీఎం. పైలట్ ప్రాజెక్టుపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రేపటి నుంచి అమల్లోకి రానుంది భూభారతి చట్టం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. భూభారతి చట్టం ప్రొవిజన్స్ తో కొత్త పోర్టల్ ను ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, భూభారతి చట్టానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి? సో ధరణి ప్లేస్ లో తీసుకొస్తున్న భూభారతి చట్టం రేపటి నుంచి అమల్లోకి రానుంది. రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో సీఎంతో పాటుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ భూభారతి చట్టాన్ని ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం సీఎం రివ్యూ చేశారు. సీఎంతో పాటుగా పొంగులేటి కూడా రివ్యూలో ఉన్నారు. కాకపోతే ఈ రోజు మళ్ళీ ఇప్పుడు సీఎం నివాసంలో మళ్ళీ ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు చేపట్టబోయే ఈ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఏ మండలాల్లో, మొదటగా 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ప్రారంభించాలనేది అయితే భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఒకటేసారి ఇంప్లిమెంటేషన్ లోకి తేకుండా 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని 3 మండలాల తర్వాత మిగతా మండలాల్లో దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఎలాంటి అంశాలు దీనిలో చేర్చాలి, పోర్టల్ ఏ విధంగా ఉండాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రారంభించబోయే మండలాలకు సంబంధించిన కలెక్టర్లతో కూడా సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చిన ఎర్రర్స్, సమస్యలు ఏవైతే వీళ్ళు నోటీస్ చేసే సమస్యలు ఉంటాయో వాటిని రెక్టిఫై చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి పొంగులేటి కూడా 12 గంటలకు దీనిపైన ఒక వివరణ ఇవ్వబోతున్నారు. సో రేపు 5 గంటలకు శిల్పకళా వేదికలో ఈ భూభారతికి ప్రారంభోత్సవం జరగనుంది. రైట్ ప్రభాకర్.